నమస్కారం అందరికీ. మీ అందరికీ స్వాగతం. నేడు మనం మాట్లాడబోయేది మన తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో గురించి. అవును, మీరు ఊహించినట్లుగానే అది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8. ఈ సీజన్ ప్రారంభం నుండే ప్రేక్షకులను అలరించింది. కాని మీకు తెలుసా, తెరపై మీరు చూసేది కేవలం కొంత భాగం మాత్రమే. నేడు మనం ఈ షో తెరవెనుక జరిగే రహస్యాలను మరియు మీరు ఎప్పుడు వినని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాము. మొదటిగా, ఈ సీజన్లో పాల్గొన్న పోటీదారుల గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ తమదైన వ్యక్తిత్వంతో, తమ కలలు మరియు ఆశయాలతో ఇంటిలోకి ప్రవేశించారు. కాని మీకు తెలుసా, వారిలో చాలామందికి ఇది మొదటి టీవీ అనుభవం కాదు. కొందరు ఇంతకు ముందు సీరియళ్లలో నటించారు, మరికొందరు వెబ్ సిరీస్లలో కనిపించారు. అయితే బిగ్ బాస్ ఇంట్లో 24/7 కెమెరాల ముందు ఉండటం వారికి కొత్త సవాలు. ఇక వారి మధ్య సంబంధాల గురించి మాట్లాడుకుందాం. తెరపై మీరు చూసిన స్నేహాలు, వైరాలు అన్ని నిజమేనా? నిజానికి చాలా సందర్భాలలో అవి నిజమే. కాని కొన్నిసార్లు షో యొక్క ఒత్తిడి మరియు పోటీ వాతావరణంలో కొన్ని సంబంధాలు కృత్రిమంగా తయారవుతాయి. ఉదాహరణకు, ఈ సీజన్లో మీరు చూసిన ఆ ప్రసిద్ధ స్నేహబంధం, అది నిజంగా అంత బలమైనదా? లేక కేవలం గేమ్ స్ట్రాటజీ మాత్రమేనా? ఇక టాస్క్ల విషయానికి వస్తే, అవి నిజంగా సవాలుతో కూడుకున్నవి. ప్రతి టాస్క్ వెనుక ఎంతో ప్లానింగ్ ఉంటుంది. నిర్మాతలు ప్రతి పోటీదారి బలాలు మరియు బలహీనతలను పరిగణనలోకి తీసుకుని, వారిని సవాలు చేసే విధంగా టాస్క్లను రూపొందిస్తారు. ఆ నామినేషన్ టాస్క్ గుర్తుందా? అది కేవలం నామినేట్ చేయడానికే కాదు, పోటీదారుల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టడానికి కూడా రూపొందించబడింది. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే ఆహారం. బిగ్ బాస్ ఇంట్లో ఆహారం విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. కొన్నిసార్లు నిర్మాతలు కావాలనే ఆహార పరిమాణాన్ని తగ్గిస్తారు. ఎందుకు? ఇది పోటీదారుల మధ్య ఒత్తిడిని పెంచి మరిన్ని ఘర్షణలకు దారితీస్తుంది. అదే సమయంలో లక్షరీ బడ్జెట్ టాస్క్లు పోటీదారులకు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. వారు గెలుచుకున్న ప్రత్యేక ఆహార పదార్థాలు వారి మనోస్థితిని మెరుగుపరుస్తాయి. ఇక ఎలిమినేషన్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతివారం ఒక పోటీదారి ఇంటి నుండి వెళ్లిపోవడం మనం చూస్తాం. కాని మీకు తెలుసా, కొన్నిసార్లు ఈ ఎలిమినేషన్లు షో యొక్క టీఆర్పీని పెంచడానికి ప్లాన్ చేయబడతాయి. ఉదాహరణకు, ఒక ప్రముఖ పోటీదారిని ఎలిమినేట్ చేసి తర్వాత వారిని తిరిగి తీసుకురావడం వంటి ట్విస్ట్లు చూస్తాం. ఇది ప్రేక్షకులను ఆసక్తిగా ఉంచడానికి ఒక మార్గం. మరో ఆసక్తికరమైన విషయం కన్ఫెషన్ రూమ్. ఇది పోటీదారులు తమ మనసులోని మాటలను చెప్పే ప్రదేశం. కాని మీకు తెలుసా, కొన్నిసార్లు నిర్మాతలు పోటీదారులను కొన్ని ప్రశ్నలు అడగమని ప్రోత్సహిస్తారు. ఇది షోకి మరింత రసవత్తరంగా మలచడానికి ఒక మార్గం. వీకెండ్ ఎపిసోడ్లలో హోస్ట్ నాగార్జున గారి పాత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన కేవలం హోస్ట్ మాత్రమే కాదు, కౌన్సెలర్ కూడా. పోటీదారులకు మార్గదర్శకత్వం చేస్తూ, వారి తప్పులను సరిదిద్దుతూ, ప్రేక్షకులకు మరియు పోటీదారులకు మధ్య వారధిగా వ్యవహరిస్తారు. ఆయన ప్రతి పోటీదారితో మాట్లాడే తీరు, వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ షో విజయానికి కీలకం. ఇక బిగ్ బాస్ వాయిస్ గురించి మాట్లాడుకుందాం. ఆ గొంతు వెనుక ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? నిజానికి అది ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. వారు ప్రతిరోజూ స్క్రిప్ట్తో సిద్ధమవుతారు, పోటీదారులకు ఆదేశాలు ఇవ్వడానికి. కొన్నిసార్లు పోటీదారుల ప్రతిస్పందనలను బట్టివారు తమ స్క్రిప్ట్ను మార్చుకుంటారు కూడా. మరో ఆసక్తికరమైన అంశం షో ఎడిటింగ్. మీరు చూసే 1 గంట ఎపిసోడ్ వెనుక 24 గంటల ఫుటేజ్ ఉంటుంది. ఎడిటర్లు ఈ భారీ మొత్తంలో సమాచారాన్ని జాగ్రత్తగా ఎంచుకుని అత్యంత ఆసక్తికరమైన మరియు వివాదాస్పద క్షణాలను మాత్రమే చూపిస్తారు. కొన్నిసార్లు ఒక చిన్న సంఘటనను కూడా పెద్దది చేసి చూపించడం జరుగుతుంది. చివరిగా, షో ముగింపు గురించి మాట్లాడుకుందాం. గ్రాండ్ ఫినాలే నిజంగా గ్రాండ్గా ఉంటుంది. అయితే దాని వెనుక ఎంతో ప్రణాళిక ఉంటుంది. విజేతను ఎంచుకోవడంలో ప్రేక్షకుల ఓటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాని అదే సమయంలో షో రేటింగ్స్, పోటీదారుల ప్రదర్శన వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రేక్షకులకు విదాన్ని అందించడమే కాకుండా మానవ స్వభావం గురించి చాలా విషయాలను నేర్పింది. ఒత్తిడి, పోటీ, స్నేహం, ప్రేమ
ఇవన్నీ ఒకే చోట చూడగలిగాం. ఇది కేవలం ఒక షో మాత్రమే కాదు, జీవితానికి ప్రతిబింబం. ఇక్కడితో ముగిస్తున్నాను. నేను చెప్పిన ఈ వివరాలు మీకు ఆసక్తికరంగా అనిపించాయని ఆశిస్తున్నాను. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మళ్ళీ కలుద్దాం. అందరికీ శుభాకాంక్షలు.